తెలంగాణ పెద్ద పండుగ దసరా సాక్షిగా రేవంత్ పాలనలో రాష్ట్రం ఆగమాగమవుతుంది. మోసాలు ఎగవేతల ఏలుబడిలో రాష్ట్రంలో ఎవ్వరికీ పండగ సంతోషమే లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి. కనీసం కాలేజీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కూడా ప్రభుత్వం మాట మీద నిలబడట్లేదు. దసరా పండుగకు 600 కోట్లు ఇస్తామని చెప్పి మాట తప్పింది. దీంతో వచ్చే నెల 13 నుంచి కాలేజీల బంద్కు మరోసారి యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. ఇక ఆరోగ్యశ్రీ బకాయిల ఊసే లేదు. ప్రైవేటు దవాఖానాల్లో పేదలకు వైద్యం అందడం లేదు. పాత పెన్షన్ విధానం తెస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఉన్న పెన్షన్ ఊరగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల పెన్షన్ వాటాగా కట్ చేసినటువంటి 5,500 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించి వాడుకున్నది. సిపిఎస్ కింద జమ చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు 6 నెలలుగా జీతాలు లేక నరకయాతన పడుతున్నారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు రోడ్డెక్కినా సర్కారులో చలనం లేదు. కనీసం పండగ పూట ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలను సైతం రేవంత్ ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ గద్దెనెక్కిన తర్వాత 22 నెలల్లో రికార్డు స్థాయిలో ప్రభుత్వం 2,80,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇంత మొత్తంలో అప్పు చేసి ఏం ఉద్ధరించిందని రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు.